సార్ 'బాహుబలి', 'త్రిబుల్ ఆర్' లాంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన సెంథిల్ కుమార్ గారి భార్య నిన్న చనిపోవడం జరిగింది సార్. కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల అని అంటున్నారు. అది పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్ అంటున్నారు సార్. మరి ఈ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ అంటే యాహ్! 'బాహుబలే' కాకుండా రాజమౌళి ఆల్మోస్ట్ ఇప్పటివరకు అన్ని సినిమాలకు గూడా 'కేకే సెంథిల్ కుమార్' తనే కెమెరా వర్క్ చేశాడు. హ్మ్. ఇప్పుడు 'మహేష్ బాబు' సినిమాకి మాత్రం తను చేయలేదని చెప్తున్నారు. సో, వాళ్ళ భార్య ఆమె పేరు రూహి. ఆమె పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్‌తో కిమ్స్ హాస్పిటల్‌లో గత కొద్ది కాలంగా ట్రీట్మెంట్ తీసుకుంటూ నిన్న ఈవినింగ్ చనిపోయిందని చెప్తున్నారు. సో, ఆమెకు ఈరోజు ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయి. ఈ సందర్భంగా మనం ఒకటేమో సెంథిల్ కుమార్ అసలు ఆయన కెరీర్ ఏంటనేది ఒక బ్రీఫ్‌గా చెప్పుకుందాం. దాని తర్వాత లాంగ్ దీన్ని పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ అంటే ఏంటి? దాని మీద రీసెర్చ్ ఎలా ఉంది అనేది మాట్లాడదాం. సెంథిల్ కుమార్ యాక్చువల్‌గా వాళ్ళది బొల్లారం, సికింద్రాబాదు. తమిళ్ ఫ్యామిలీ బట్ సెటిల్డ్ ఇన్ సికింద్రాబాద్. అప్పట్లో బ్రిటిష్ కాలంలో తమిళియన్స్‌ని అనేక పనులలో తీసుకురావడానికి బ్రిటిష్ గవర్నమెంటు బెంగుళూరుకి కానీ, ఇక్కడికి కానీ తీసుకొచ్చింది. అందుకనే వాళ్ళు ఎక్కువ తమిళియన్స్ కంటోన్మెంట్ ఏరియాస్‌లో ఎక్కువ ఉంటారు. అంటే బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఆ ఏరియాస్‌లో తమిళియన్స్ ఎక్కువ ఉంటారు. బెంగుళూరులో కూడా కంటోన్మెంట్ ఏరియాస్‌లో తమిళియన్స్ ఎక్కువ. శివాజీనగరు కంటోన్మెంట్ ఏరియా ఆ ఏరియాల్లో తమిళియన్స్ ఎక్కువ ఉంటారు. ఇక్కడ కూడా మనకు సికింద్రాబాదు, పద్మారావు నగరు ఈ చుట్టుపక్కల తమిళియన్స్ ఎక్కువ ఉంటారు. ఈ అబ్బాయి కూడా అలాగా బొల్లారంలో పుట్టాడు. వీళ్ళ నాన్న కృష్ణమూర్తి, ఇతనికి ముగ్గురు అన్నదమ్ములు. డిగ్రీ చేసిన తర్వాత ఇతనికి ఎవరో సలహా ఇచ్చారు. కెమెరా ఇంట్రెస్ట్ అవన్నీ ఉంది కాబట్టి పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సినిమాటోగ్రఫర్గా జాయిన్ అవ్వమని ఇతను ఎగ్జామ్ రాసి పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దాని మీద ఇతను వెళ్ళి అక్కడ సినిమాటోగ్రఫీ చదువుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత ఫస్ట్ ఇతను అమృతం సీరియల్లో కొన్ని ఎపిసోడ్లకి కెమెరామెన్గా పనిచేశాడు. అప్పుడు దాని డైరెక్టర్ ఏలేటి చంద్రశేఖర్ ఇతని పనితనాన్ని చూసి తను తీయబోయే మొదటి సినిమా అయితేకి అతను కెమెరామెన్ పెట్టుకున్నాడు. అయితే పెద్ద హిట్ వచ్చింది. కెమెరాకి కూడా మంచి పేరు వచ్చింది. ఒక ఫ్రెష్ రియలిస్టిక్ లుక్ ఉందని. దాని తర్వాత 6 నెలల పాటు గ్యాప్ ఉన్నింది. దాంతో రాజమౌళి సై సినిమాకి తను పిలిచాడు. అలాగా రాజమౌళితో సై సినిమా నుంచి ఇతను ఆ తర్వాత ఛత్రపతి ఇలాంటివి చేశాడు. అరుంధతికి కూడా ఇతనే చేశాడు. తర్వాత ఈగ, యమదొంగ, మగధీర, బాహుబలి 1 and 2, త్రిబుల్ ఆర్ ఇక్కడ వరకు రాజమౌళితోనే ట్రావెల్ చేశాడు. రాజమౌళికి బయట ఇతను చేసిన సినిమాలు లెక్క పెట్టచ్చు. అంతకుముందు ఇతను శరత్ అనే ఒక కెమెరామ్యాన్ దగ్గర పనిచేసాడు కొంతకాలం. ఒక 2-3 సినిమాలకి పనిచేశాడు. పనిచేసిన తర్వాత అమృతం తర్వాత అయితే సై ఇలాగా అతని జర్నీ ఉంటుంది. ఓకే. సో ఇతనికి ఇంకా అవార్డులకు సంబంధించి 3 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వచ్చాయి, 2 నంది అవార్డులు వచ్చాయి, 2 సినిమా అవార్డ్స్ వచ్చాయి. ఫిలడెల్ఫియా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు కూడా త్రిబుల్ ఆర్‌కి ఇతనికి వచ్చిందన్నమాట. ఆ రకంగా ఇతను ఒక బ్రహ్మాండమైన కెమెరామెన్గా ప్రపంచానికి పరిచయం అయ్యాడు. తెలుగు నుంచి తమిళోడు అయినప్పటికీ తెలుగులో సెటిల్ అయ్యాడు కాబట్టి తెలుగోడుగాని మనం పరిగణించవచ్చు. సో ఈ కాంటెక్స్లో ఈమె ఈ రూహి ఎవరంటే ఆమె ఒక యోగా టీచరు. మన భరత్ ఠాకూర్ అని ఉన్నారు కదా, భూమిక వాళ్ళ హస్బెండ్, ఆయన యోగా క్లాసెస్ చెప్తుంటారు. మన అనుష్క కూడా ఆయన శిష్యురాలే. సో అలాగా ఈమె కూడా భరత్ ఠాకూర్ టీము. అనుష్క దగ్గర కూడా ఈమె పనిచేసింది. ఇక్కడ భరత్ ఠాకూర్ యోగా క్లాసెస్ తెలంగాణ డివిజన్కి ఈమె ఇన్ఛార్జిగా పెట్టారు. ఈమె ఇక్కడ క్లాసెస్ చెప్పేది. అలాగా మగధీర టైంలో ఈ రూహి పరిచయం అయింది ఇతనికి. పరిచయం తర్వాత వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి 2 పిల్లలు, ర్యాన్ కార్తికేయన్ అండ్ ధ్రువ, 2 అబ్బాయిలు. సో ఈ కాంటెక్స్లో ఈమె కోవిడ్ టైంలో సివియర్గా ఆమె కోవిడ్ ఎఫెక్ట్ అయింది. దాని తర్వాత వ్యాక్సిన్ కూడా తీసుకుందని చెప్తున్నారు. కానీ పోస్ట్ కోవిడ్ కాంప్లెక్సెస్ అనేవి బాగా పెరిగింది కాంప్లికేషన్స్. అయితే పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ అంటే ఏంటి అనేది చూసుకున్నప్పుడు ఇంటర్నేషనల్ మెడికల్ అసోసియేషన్స్ ప్రధానంగా చెప్పేదంటే దీన్ని లాంగ్ కోవిడ్ అని కూడా పిలుస్తున్నారు. అంటే ఒకసారి కోవిడ్ వచ్చి
కంప్లీట్గా రికవరీ అవ్వరు వాళ్ళు. అది కంటిన్యూ అవుతుంటాయి ఆ సిమ్టమ్స్, అది రికరింగ్ వస్తూ ఉంటుంది అనమాట. సో దీనికి ప్రజెంట్ ప్రత్యేకంగా కారణాలు ఏంటి, దీని లక్షణాలు ఏంటి, ఇది ఎంతకాలం ఉంటుంది, దీన్ని ప్రివెంట్ చేయాలంటే ఏం చేయాలనేది అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు లేదు. ఇంకా స్టిల్ రీసెర్చ్ ఈజ్ గోయింగ్ ఆన్. రెండోది, దీని అఫెక్ట్ అయిన వాళ్ళ సంఖ్య ఎంత అనేది కూడా అక్యురేట్గా ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే మామూలు హెల్త్ కండిషన్స్ ఆరోగ్యం బాగా ఉన్న వాళ్ళకి కోవిడ్ అటాక్ అయినప్పుడు అది కూడా ఏ స్థాయిలో అటాక్ అయింది, ఎంత డిగ్రీస్లో కోవిడ్ అటాక్ అయింది, ఇవన్నీ కూడా కన్సిడరబుల్లో ఉన్నమాట. సో ఈ కాంటెక్స్లో ఏంటంటే జనరల్గా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి బాగా పెరుగుతాయని చెప్తున్నారు. ఆటో ఇమ్యూన్ అంటే మన ఇమ్యూన్ సిస్టమే మన మీద దాడి చేస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ మామూలుగా అయితే మనల్ని ప్రొటెక్ట్ చేయాలి, అదే ఒక్కొక్కసారి చేస్తుంది. మామూలుగా ఇప్పుడు వ్యాక్సిన్ అంటే కూడా ఏంటి, కోవిడ్కి ఆ వైరస్ని మైల్డ్ ఫామ్లో మనకి ఎక్కిస్తారనమాట. సో అది బాడీ మనకి దానికి అలవాటు అవ్వడం వల్ల కోవిడ్ వచ్చినా కూడా అది ఆటో ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఫైట్ చేస్తుంది. సో కానీ ఒక్కోసారి అదేం చేస్తుందంటే మన బాడీలోని ఆర్గాన్స్ మీద చేస్తుంది. ప్రధానంగా పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్తో ఈ మధ్య చాలామంది చనిపోతున్నారు ఇండియాలో. సో దీనికి నిన్ననే ఈరోజు మార్నింగ్ కూడా న్యూస్ చూశాను, 9 ఏళ్ల పిల్లవాడు గుండెపోటుతో చనిపోయాడని. సో ఇటువంటి బాగా ఇంతకుముందు మనం చిన్నపిల్లలు గుండెపోటుతో చనిపోవడం ఎక్కువ వినేవాళ్ళం కాదు. ఈ స్త్రీలు కూడా గుండెపోటుతో చనిపోవడం అనేది చాలా కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతుంది. ఇది చిన్నపిల్లలు కూడా హార్ట్ అటాక్ పెరుగుతుంది. అట్లాగే ఈ కోవిడ్ వచ్చి అఫెక్ట్ అయిన తర్వాత ఈ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ అని బాగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా బ్లడ్ క్లాట్ అవ్వడం, లంగ్స్ మీద ఊపిరితిత్తుల మీద అది బాగా ప్రభావితం చూపడం, తర్వాత ఒక్కోసారి హార్ట్ ఇష్యూస్ కూడా దారితీయడం, హార్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్. అప్పటి వరకు డయాబెటీస్ బీపీ లేని వాళ్ళకి కూడా డయాబెటీస్ బీపీ రావడం, ఇటువంటివన్నీ కూడా ఈ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్లో ఉంటున్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడికి దారితీస్తాయంటే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్కి దారితీస్తాయి. ఇప్పుడు సెంధిల్ వాళ్ళ వైఫ్ కూడా, రూహీ కూడా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తోనే చనిపోయిందని చెప్తున్నారు. ఎప్పుడైనా ఒక ఆర్గానో 2 ఆర్గాన్లో ఏదైనా అయితే దానికి ట్రీట్ చేయడానికి కొంతవరకు వెసులుబాటు ఉంటుంది. ఎక్కువ మంది మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తోనే చనిపోతున్నారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ని కరెక్ట్ చేయడం, దాన్ని క్యూర్ చేయడం అనేది వెరీ వెరీ ఛాలెంజింగ్గా ఉంది. సో ఈ రకంగా WHO కూడా దీని మీద హెచ్చరించింది. కోవిడ్ వచ్చిన తర్వాత కరెక్ట్గా 2 సార్లు మినిమం వ్యాక్సిన్ తీసుకోవాలి అనేది WHO చెబుతుంది. అట్లాగే ఇమ్యూన్ సిస్టమ్ని పెంచుకోవాలి. చిన్న సిమ్టమ్స్ ఉన్నా కూడా దాని మీద ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఆల్రెడీ కోమార్బిడిటీస్ అంటారు, అంటే ఆల్రెడీ డయాబెటీస్ కానీ బీపీ కానీ ఇలాంటి జబ్బులు ఉన్న వాళ్ళకి కోవిడ్ అటాక్ అయినప్పుడు వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకోవాలి. సో అంటే రెగ్యులర్గా టెస్టులు చేసుకోవడం, బాడీకి సంబంధించి మొత్తంగా చూసుకోవడం, అట్లాగే లైఫ్ స్టైల్ మార్చుకోవడం, అంటే ఇమ్యూనిటీ బూస్ట్ చేసే ఫుడ్స్ని తీసుకోవడం, ప్రాపర్ ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ అవి చేయడం, ఇవన్నీ చేసుకుంటూ రావాలి. వాళ్ళు ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. అది చేయనప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. రెండోది, బ్లడ్ క్లాట్ ఎక్కువ అవుతూ ఉందని చెప్తున్నారు. అందువల్ల కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, స్ట్రోక్ ఎక్కువ రావడం ఇవి జరుగుతున్నాయి. సో ఈ బ్లడ్ క్లాట్ అట్లాంటిది ఏమన్నా అయ్యే ఛాన్సులు ఉన్నప్పుడు దానికి ప్రివెంటివ్ మెడిసిన్ తీసుకోవడం, ఇవన్నీ కూడా చేయమని రికమెండ్ చేస్తున్నారు. సో ఎందుకంటే దీని మీద ఇంకా రీసెర్చ్ ఆన్గోయింగ్ నడుస్తూనే ఉంది కాబట్టి క్లియర్గా మనకి ఫిక్స్డ్గా ఇది మీకు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పే పరిస్థితి లేదు. బ్రాడ్గా నేను ఇందాక చెప్పిన లక్షణాలు ఉంటాయి పోస్ట్ కోవిడ్లో. అల్టిమేట్గా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అనేది ఇంపార్టెంట్ అనమాట, అది జరుగుతుంది. అందుకని మెడికల్గా టెస్టులు చేసుకోవడం, జాగ్రత్తగా చూసుకోవడం, తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ని పెంచుకోవడం, మనకు ఆల్రెడీ కోమార్బిడిటీస్ ఉంటే వాటికి సంబంధించి మెడికల్గా మందులు తీసుకోవడం, రెగ్యులర్ ఫుడ్, డైట్ అండ్ ఎక్సర్సైజ్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం, ఇది మ్యాక్సిమం అవాయిడ్ చేయొచ్చు.